ఏ బాను, కాలేజీకి టైం అవుతుంది, ముందు కళ్ళలోంచి బయటికి రా. ఏమిటి ఏమంటాడు మీ సాగరు? కనీసం కళ్ళలోనైనా వాటేసుకున్నాడా? లత, అబ్బా కోపం తెచ్చుకోకే. కోట్ల ఆస్తితో పాటు అబ్బాయిల్ని క్యూలో పెట్టించగల ఐక్యూ ఉన్న ఆడపిల్లవి. నిన్ను పురుగులా చూసి ఆ సాగర్ కోసం ఎందుకింత ఆరాట పడుతున్నావో నాకు అర్థం కావటలేదు. పోరాడి గెలుచుకోవడం నాకిష్టం. ఎవరు గెలుస్తారు? నో, ఓడిపోతాడు. లేదే, చందుయే గెలిచేటట్టున్నాడు. నో, ఓడిపోయేటట్టు నేను చేస్తాను. ఎలా? చందు, నువ్వు ఓడిపోతే 50,000 ఇస్తాను. థ్యాంక్స్ మిస్ బాను, 50,000తో సాగర్ని గెలిపించుకున్నావు. సాగర్ గెలవడమే నా లక్ష్యమైనప్పుడు ఎన్ని లక్షలైనా లెక్క చేయను. నేను గెలిస్తే నీకొచ్చే ప్రయోజనం? నేను ప్రేమించే వ్యక్తి ఓడిపోకూడదు. నీది ప్రేమ కాదు భాను, స్టేటస్ ని ప్రదర్శించడం. ఏం చేయను? నాకున్న పెద్ద అస్త్రం నా లక్షల కోట్ల ఆస్తి. ఆ ఆస్తితో నువ్వు కొనుక్కోగలిగేది వస్తువులే కానీ నాలాంటి మనుషుల్ని కాదు. నీది మధ్యతరగతి మనస్తత్వం. సాగర్, మొండిగా ఆర్గ్యూ చేస్తున్నావు గాని ఈ ప్రపంచంలో ప్రతి మనిషి డబ్బు కమ్ముడుపోయేవాడే కాదని నిరూపించగలవా? నిరూపిస్తాను. నీ నమ్మకం తప్పని ఇప్పుడే నిరూపిస్తాను. రియలీ? నిరూపించు. ప్రసాద్ నీకు తెలుసు కదా, ఆ పక్కనే ఉన్న రమణిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరు పేదవాళ్లే, ఇద్దరికి డబ్బు అవసరం చాలా ఉంది. నీ సిద్ధాంతమే కరెక్ట్ అయితే నీ డబ్బు ఆఫర్ చేసి నిన్ను ప్రేమించట్లేదు రమణి అని ప్రసాద్ చేత ఒక్క మాట చెప్పించు. జస్ట్ వాచ్ ద మ్యాజిక్ పవర్ ఆఫ్ మనీ. హలో ప్రసాద్. హలో. నేను అనుకున్న దానికోసం ఎంత ఖర్చైనా చేస్తానని, ఏదైనా చేయగలనని నీకు తెలుసు కదూ. నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. నేను నిన్ను ప్రేమించడం లేదు రమణి అని ఒక్క మాట చెప్పు. సింపుల్ సెంటెన్స్. నేను నిన్ను ప్రేమించడం లేదు రమణి. కమాన్ చెప్పు. 2,00,000 నీకు చాలా అవసరమైన డబ్బు. చెప్పను. ఎందుకు? నేను రమణిని ప్రేమించాను కాబట్టి, ఆ మాట ఈ జన్మకి ఆమెతోనే అనగలను కాబట్టి. డబ్బు కంటే ప్రేమ గొప్పదా? ఎస్, డబ్బు ఖర్చు పెడితే తరిగిపోతుంది, ప్రేమ పంచిన కొద్దీ పెరిగిపోతుంది. మాది విడదీయరాని ప్రేమ బంధం. నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి ట్రై చేసుకో. కంగ్రాచులేషన్స్ రా ప్రసాద్, మగాడు అనిపించావు. సబాష్. జస్ట్ వాచ్ ది మ్యాజిక్ పవర్ ఆఫ్ మనీ. పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్ పవర్ ఆఫ్. భానుమతి, ఏ భానుమతి, భానుమతి. పందెంలో ఓడిపోని ప్రసాద్ జీవితంలో కూడా ఓడిపోలేదు. అలా చూడండి. ఊరుకో రమణి, ఊరుకో, ఏడో ఊరుకో. ప్రేమకే విలువిచ్చే రమణి ఈ అవిటివాణ్ణి పెళ్లి చేసుకుంది సార్. నాకు తల్లి తండ్రి అన్నీ తని అయి ఒక భర్తలా కాకుండా ఒక బిడ్డలా నన్ను చూసుకుంటుంది. అలాంటి నా భార్యని
అనుమానించి అవమానించకండి సార్. మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను సార్. ఓడిపోయిన భానుమతి మాత్రం పశ్చాత్తాపం చూపించలేదు. చేసిన పనికి సిగ్గుపడక గర్వపడుతున్నావా? నీ మూలంగా ఒక అమాయకుడు కాలు పోగొట్టుకున్నాడు. ఫెలో 2 లక్షలు ఇస్తాను. మయూరి సినిమాలో సుధల జైపూర్ కాళ్ళు పెట్టించుకోమను. దట్స్ ఆల్. నీకు చచ్చేదాకా బుద్ధి రాదు. డబ్బుతో ఏదైనా చేయగలవనుకున్నావు కదూ. నిన్ను కొట్టినందుకు నీ తండ్రితో చెప్పి నన్ను జైల్లో పెట్టించవే చూద్దాం. తమ్ముంటే నా మీద పగ తీర్చుకో. నో నో నో. పట్టు బెట్టు ఉన్న ఆడపిల్లని సాగర్ నువ్వు కొట్టావని కోపం తెచ్చుకుంటాననుకున్నావా? నెవర్. నువ్వు నాకు తాళి కట్టేదాకా నిన్ను వెంటాడుతూనే ఉంటాను. నేను ఓడినా నీకు గెలుపు లేకుండా చేస్తాను. ఐ యామ్ భానుమతి, డాటర్ ఆఫ్ చెంచు రామయ్య ఎంపీ. వెంటాడింది మా కాపురంలో చిచ్చు పెట్టడానికే వేటాడి ఉంటుందని ఇప్పుడు అర్థం చేసుకున్నాను. భానుమతి ఆడిన నాటకంతో మోసపోయి మీ కూతురుతో పాటు మీరు కూడా మతిపోగొట్టుకున్నారు. క్షమించాలి, ఇంటికి వెళ్తాను. సారీ. వెదురుని గాయపరిస్తే వేణుమవుతుందేమో కానీ మనిషిని గాయపరిస్తే గేయం కాదు, రక్తమే వస్తుంది. మీ అమ్మాయి నా మనసుని గాయపరిచింది. తను చేసిన తప్పేమిటో, చేస్తున్న తప్పేమిటో తెలుసుకుని పశ్చాత్తాపడే వరకు నేను భర్తను కాదు, తను భార్య కాదు. ఏంటి రమ్మని కబురు పెట్టావు? నువ్వు ఓడిపోబోతున్నావు. మీ నాన్నను రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండమను. అమ్మవారి కళ్యాణానికి ఇంకా టైం ఉంది. సాగర్ని నా నుంచి దూరం చేసి నువ్వే నన్ను పందెం గెలిపిస్తున్నావే పిచ్చిదానా. కారు నీకు దక్కొచ్చు, పెయింటింగ్ నీకు దక్కొచ్చు. నీకు దక్కని సాగర్ నాకు దక్కాడే. ఓహో, నీ మొగుడు నీకు అంతా చెప్పేశాడనమాట. చెప్పింది కథ కాదా, నీ అహంకారం గురించి. రమణి జీవితం నాశనం చేసిన చాలక నేను సాగర్తో సుఖపడకూడదనిగా ఈ పందెం వేశా. నువ్వు మనిషివైతే, మనసుంటే వెళ్ళి రమణికి క్షమాపణ చెప్పు. నువ్వు చేసిన అన్యాయం మన పాలిట శాపమై ఇప్పుడు నీ చెల్లెల్ని పెళ్లి కాకుండానే తల్లిని చేసింది. చచ్చిపోయింది తప్పు నువ్వేం చేయలేదక్క. చావాల్సింది నేను. నన్ను చంపక. నీ కళ్ళకి నేను హంతకురాల్లా కనిపిస్తున్నానా? జీవితంలో ఒకసారి తప్పు చేశాను, కానీ అది తప్పని నాకు తెలియలేదు. ఓ వ్యక్తిని సాధించాలనుకున్నానే కానీ దాని పర్యవసానం ఆలోచించలేదు. నీ జీవితాన్నైనా చక్కదిద్దుతాను. చెప్పు, ఎవరతను? ఉదయ్. ఉదయ, వాళ్ళ కుటుంబంతో మనకున్న కక్షలు తెలిసి ఇంత దూరం ఎలా రానిచ్చావమ్మా? ఉదయ్ చాలా మంచివాడక్క. మా పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే మేము కలిసి చావునైనా చేస్తాం. కానీ ఇందులో తన తప్పే ఉంది. భారతి తన బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చేసింది, కడుపు వచ్చింది, పెళ్లి చేసేద్దాం.
ఇండియాలో మామూలు ఆడపిల్లలకు పెళ్లి కావడమే చాలా కష్టం బాబు. కడుపు చేసిన వాడే పెళ్లి చేసుకుంటాడు. బారు, యు డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్, ఓకే? నేను వెళ్ళి అతనితో మాట్లాడినా. వద్దండి, నా చెల్లెలి పెళ్లి నేనే చేస్తాను. నా శత్రువైనా వెళ్ళి స్రవంతి కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించండి అని సాగర్ని వేడుకుంటాను. చేసిన తప్పు తెత్తుకుంటాను.